So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called bootstrap buttons, styling, sizes, colors and states with examples. సో బూట్స్ట్రాప్ లో బటన్స్ ని ఏ విధంగా మనం యూజ్ చేస్తామో సో బూట్స్ట్రాప్ లో బటన్స్ ని ఏ విధంగా స్టైల్ చేయాలి, సైజెస్ కలర్స్ ఎలా అడ్జస్ట్ చేస్తాం అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్స్ట్రాప్ లో బటన్స్ తీసుకున్నట్టయితే నార్మల్ గా HTML లో తీసుకున్న బటన్స్ లాగే ఉంటాయండి. సో అయితే ఆ బటన్స్ కి స్టైలింగ్ పెట్టాలి అంటే మనం ఒక క్లాసెస్ అనే వాటిని ఇన్వోక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్లాసెస్ ని మనం తీసుకోవాలి. సో ఇక్కడ చెప్పారు చూడండి, బూట్ స్ట్రాప్ బటన్స్ ఆర్ HTML బటన్స్ స్టైల్డ్ యూజింగ్ ప్రీ డిఫైన్డ్ బూట్ స్ట్రాప్ క్లాసెస్. సో బూట్ స్ట్రాప్ లో ఎలిమెంట్స్ కి మనం ఎక్స్ట్రాగా యాట్రిబ్యూట్స్ అండ్ క్లాసెస్ పెడతామని మీకు ఆల్రెడీ చెప్పాను. సో అయితే ఆ క్లాసెస్ ని యూజ్ చేసుకొని బూట్ స్ట్రాప్ బటన్స్ తాలూకా అంటే నార్మల్ HTML బటన్స్ నే ఇంకొంచెం బ్యూటిఫుల్ గా రెస్పాన్సివ్ గా కనిపించే విధంగా చేయడం అనమాట. లైక్ దాని కలర్ కానివ్వండి, సైజు, బిహేవియర్ డిఫరెంట్ స్టేట్స్ లో మార్చడాన్ని బూట్ స్ట్రాప్ స్టైలింగ్ బటన్స్ అని చెప్పి మనం చెప్తాము. అయితే వీటిలో ఉండే టైప్స్ అండ్ మిగతా విధానాలను చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ బటన్ స్టైలింగ్. సో నార్మల్ బటన్స్ ని మనం బూట్ స్ట్రాప్ లో స్టైల్ చేయాలంటే .btn అంటే btn అనే ఒక క్లాస్ ని మనం స్టైల్ షీట్ లో ఇన్వోక్ చేసుకోవాలి బూట్ స్ట్రాప్ లో. అది ఎలా చేస్తాం అంటే నార్మల్ బటన్ మనం క్రియేట్ చేయాలంటే బటన్ అని రాస్తాం, బటన్ ఓపెన్, బటన్ క్లోజ్ మిడిల్ లో మనం ఏదైనా టెక్స్ట్ రాస్తే ఒక జనరల్ బటన్ మనకి క్రియేట్ అయిపోతుంది. అయితే ఆ బటన్ లా కాకుండా మనం బీటీఎన్ ప్రైమరీ సో ఈ విధంగా మనం కానీ రాసాం అనుకోండి, సో బటన్ కి ఒక క్లాస్ ఉంది, అంటే బటన్ క్లాస్ కి ఉండే ప్రాపర్టీస్ అన్ని దాని మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఇన్ బటన్స్. అండ్ బటన్ సెకండరీ అంటే ప్రైమరీ బటన్ ఎలా ఉండాలి, సెకండరీ బటన్ ఎలా ఉండాలి అనే ఫీచర్స్ ని ప్రకారంగా ఇచ్చిన డిఫాల్ట్ సెట్టింగ్స్ లో ఏ విధంగా ఉంటుందో అలా బటన్స్ అనేవి స్టైల్ అయిపోతాయి. జస్ట్ ఈ ఒక్క వర్డ్ యాడ్ చేయాలి, లైక్ క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ అంటే బటన్ క్లాస్ కి సంబంధించిన బటన్ ఇది అని చెప్పి మనం స్పెసిఫై చేయడం. దట్ ఈస్ ద బటన్ క్లాస్. అండ్ బటన్ కలర్స్. సో బటన్ కి ఏ టైప్ ఆఫ్ కలర్స్ మనం పెట్టుకోవచ్చు అనే విషయాలు కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సో బటన్ ప్రైమరీ కలర్ అయితే మెయిన్ యాక్షన్స్ బ్లూ కలర్ కనిపిస్తుంది, సక్సెస్ బటన్ కి గ్రీన్ కలర్, అండ్ డేంజర్ బటన్ కి అయితే రెడ్ కలర్, ఆల్ డిలీట్ బటన్ కి బటన్ వార్నింగ్ ఎల్లో కలర్, బటన్ ఇన్ఫో లైట్ బ్లూ కలర్, అండ్ బటన్ డార్క్ ఫర్ డార్క్ థీమ్. సో ఇవన్నీ బటన్ తాలూకా కలర్స్, అంటే ఏ వేరియంట్స్ లో మనం బటన్స్ కి స్టైల్ చేస్తాం అన్న విషయాలన్నీ ఇందులో ఉంటాయి. సో బటన్ క్లాస్ బటన్ సక్సెస్ అంటే సేవ్ అనే బటన్ పెట్టాం ఉంటుంది. సో బటన్ సక్సెస్ అని పెట్టినప్పుడు ఈ సేవ్ బటన్ క్లిక్ చేస్తూ ఏ కలర్ లో కనిపించాలి మనకి గ్రీన్ కలర్ లో బటన్ కనిపించాలి. సో అలా అన్నమాట. అండ్ డెలీట్ బటన్ డేంజర్ అంటే అది ఎల్లో కలర్ లో మనకు కనిపించాలి. సారీ, ఆ డేంజర్ ఉందంటే మనకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ అదే విధంగా వార్నింగ్ సైన్ వస్తున్నప్పుడు మనకి ఎల్లో కలర్ లో బటన్ కనిపిస్తుంది. సో ఇలా బటన్ నార్మల్ అన్ని బటన్స్. సో బటన్ క్రియేట్ చేసి దాని క్లాస్ లో బీటీఎన్ సక్సెస్ అని, బీటీఎన్ డేంజర్ అని, బీటీఎన్ వార్నింగ్ అని మనం బటన్ క్లాసెస్ పెట్టాం అనుకోండి, ఆ కలర్స్ రెస్పెక్టివ్ కలర్స్ లో బటన్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ బటన్ సైజెస్. సో లాంగ్ బటన్ కావాలా, స్మాల్ బటన్ కావాలా, డిఫాల్ట్ బటన్ కావాలా అనేది ఇది డిసైడ్ చేసింది బటన్ తాలూకా సైజ్ అన్నమాట. సో బూట్ స్ట్రాప్ లో రీసైజింగ్ ద బటన్స్. సో బీటీఎన్ ఎల్జీ అంటే లార్జ్ బటన్ వస్తుంది, బీటీఎన్ ఎస్ఎం అంటే స్మాల్ బటన్ వస్తుంది. సేమ్ ఇలాగే ప్రైమరీ బటన్ ప్రైమరీ దాని పక్కన అట్రిబ్యూట్ లో బీటీఎన్ ఎల్జీ అంటే లార్జ్ బటన్, బీటీఎన్ ప్రైమరీ అంటే ప్రైమరీ బటన్, బీటీఎన్ ఎస్ఎం అంటే స్మాల్ బటన్, ఇలా. అండ్ బటన్ స్టేట్స్ అండ్ డిసేబుల్డ్. సో యాక్టివ్ బటన్ కి డిసేబుల్డ్ బటన్ కి సేమ్ లింక్స్ ఎలా అయితే యాక్టివ్ లో ఉన్న లింక్ మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది, విజిట్ చేసిన లింక్ పర్పుల్ లో కనిపిస్తుంది, అవి ఎలాగైతే జరుగుతాయో బటన్ స్టేట్స్ కూడా అలాగే ఉంటాయండి. యాక్టివ్ లో ఉండే బటన్, క్లోజ్డ్, డిసేబుల్ లో ఉండే బటన్. సో దానికి సేమ్ అక్కడ బటన్ ప్రైమరీ అని ఇచ్చిన తర్వాత ఆర్ ఎల్జీ ఏదని ఇచ్చిన తర్వాత యాక్టివ్ అనే ఒక అట్రిబ్యూట్ వాడితే అది యాక్టివ్ లో ఉండే బటన్ అని సిగ్నిఫై అవుతుంది. అండ్ బటన్ మేక్స్ బటన్ అన్క్లికబుల్. సో డిసేబుల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆ బటన్ మనం నొక్కడానికి పాసిబిలిటీ ఉండదు, అంటే కొంచెం బ్లర్ అయిపోతుంది బటన్. సో ఆ విధంగా డిసేబుల్డ్ అవ్వడానికి డిసేబుల్డ్ అనేటటువంటి అట్రిబ్యూట్ మనం వాడతాము. అండ్ అవుట్లైన్ బటన్స్. సో బటన్ తాలూకా అవుట్లైన్ మనం డిసైడ్ చేయాలి అంటే అవుట్లైన్ కలర్ ఏ విధంగా మనకు రావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ రెండు స్పెసిఫై చేస్తాయి. అవుట్లైన్ లో ప్రైమరీ కలర్ రావాలా, డేంజర్ కలర్ రావాలా, ఏదైనా బటన్. సో ఆ కలర్ ని బట్టి మనం అవుట్లైన్ బటన్ తాలూకా అవుట్లైన్ కూడా డిజైన్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ బూట్ స్ట్రాప్ బటన్స్. ఇవన్నీ దేనికి వాడతాం అంటే యూఐ యూజర్ ఇంటర్ఫేస్ కోసం మనం ఏదైనా చేస్తుంది. ఫార్మ్స్ లో నార్మల్ గా బటన్ కాకుండా సబ్మిట్ కు కలరు,
మిగతా వాటికి ఒక కలర్ ఉంటే అట్రాక్టివ్ గా వెబ్ పేజ్ ఉంటుంది అండ్ ఇంటరాక్టివ్ గా ఉంటుంది. సో అందుకని బేసికల్ గా ఏదైనా టిక్ మార్క్ గ్రీన్ కలర్ సింబల్ విచ్ ఈస్ స్టాండ్స్ ఫర్ ద యాక్టివ్ ఆర్ సక్సెస్ మెసేజ్. సో కాబట్టి దానికి సక్సెస్ బటన్ మనం పెట్టుకోవాలి. అండ్ రెడ్ కలర్ అనేది డేంజర్ బటన్. ఐ మీన్స్ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు రెడ్ కలర్ మనకి సిగ్నిఫికేషన్ కాబట్టి స్టాప్ సింబల్ కూడా రెడ్ కాబట్టి అలా సిగ్నిఫికెన్స్ రిలేటెడ్ గా మనం బటన్స్ అన్ని అందులో పెట్టుకుంటాం. సో వాటికి స్టైల్స్ చేయడానికి యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ రెస్పాన్సివ్ డిజైనింగ్ బిల్డ్ చేయడం కోసం బూట్ స్ట్రాప్ లో బటన్స్ అన్ని చాలా మనకి యూజ్ అవుతాయి. సో అయితే ఈ ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం బటన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో నౌ ఐఎమ్ సెలెక్టింగ్ దట్. సో ఇంతవరకు మనకి ప్రోగ్రామ్. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ అండ్ రన్నింగ్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇన్ హియర్. సో మనం టెక్స్ట్ తో రన్ చేద్దాం దాన్ని. సో ఐఎమ్ క్లియరింగ్ ఆల్ ద కంటెంట్ ఓవర్ హియర్ అండ్ పేస్టింగ్. సో ఈ విధంగా నేను పేస్ట్ చేశాను. సో కంట్రోల్ ఎస్ and we need to run this files. DOM అని సేవ్ చేసాం కదా లాస్ట్ టైం. DOM. సో DOM.txt. సో దిస్ ఈజ్ హౌ. సో క్లిక్ చేస్తే బటన్ క్లిక్ అయిందా లేదా అన్న విషయాలన్నీ మనకి ఇందులో కనిపిస్తాయి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది అన్యాక్టివ్ బటన్ అయిపోయింది, ఇన్యాక్టివ్ బటన్ అయిపోయింది. సో బటన్స్ ఆ విధంగా బేసికల్ గా మనం బటన్స్ క్రియేట్ చేయాలన్నా కూడా సింపుల్ ఫామ్ లో మనం బటన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. బటన్ ప్రైమరీనా లేదంటే బటన్ ఈ టైప్ బటనా, ఇది మళ్ళీ మనం బూట్ స్ట్రాప్ లో కూడా మనం యూస్ చేసి ఈజీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు బటన్స్ ని. సో గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తాం బూట్ స్ట్రాప్ బటన్స్. బటన్స్ ఈ విధంగా క్రియేట్ చేయండి. సో ఇక్కడ మనం ఓపెన్ చేస్తాం. సేమ్ ఇందాక ఇంక్లూడ్ చేసుకున్నట్లు బటన్స్ అన్నిటిని మనకు కావాల్సిన బటన్స్ ని, నచ్చిన బటన్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రైమరీ బటన్ బ్లూ కలర్, సెకండరీ బటన్ సక్సెస్ బటన్ కలర్, డేంజర్ బటన్, వార్నింగ్, ఇన్ఫో బటన్ లైట్. సో ఇలాగా ఇదంతా నేను ఇప్పుడు కాపీ చేసి ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. చేసిన తర్వాత మనం ఇక్కడ సమ్ ఇది కూడా మనం ఓపెన్ చేయాలి. సో ఇదంతా ఈ కింద పేస్ట్ చేశాను. అండ్ పైన హెడ్ సెక్షన్ తీసుకొని హెడ్ సెక్షన్ లో గోయింగ్ టు కాపీ ద సిడిఎన్ లింక్. సో అంతకు ముందు మనం చూసిన సిడిఎన్ లింక్ కూడా నేను కాపీ చేస్తాను. సో అప్పుడు మనకి ఇంకా క్లియర్ గా అవుతుంది. సో కంటెంట్ డెలివరీ నెట్వర్క్ లింక్ ఇది కాపీ చేసుకున్నాను. సో అయిపోయిన తర్వాత రీఫ్రెష్ చేద్దాం. DOM HTML సేవ్ చేయలేదు. I'm over here and I'm saving the content and refreshing the DOM. ఇక్కడ హెడ్ సెక్షన్ లో I'm giving this link control S. సో క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు రన్ దట్ పర్టికులర్ థింగ్. సో క్లోజ్ చేశాను. నా ఐఎమ్ రన్నింగ్ అగైన్ DOM.html. సో చూడండి బటన్ క్లిక్ మీ బటన్ అనేది ఒక నాకు ప్రిపేర్ అయింది. నార్మల్ గా మనకి ఇనిషియల్ గా బటన్ ఏ విధంగా ఉండేది, ఒక జస్ట్ ఒక కలర్ లో లైక్ నార్మల్ బటన్ మనకి ఏ విధంగా అయితే సిమెంట్ కలర్ లో ఉంటుందో దాని నుంచి క్లిక్ మీ అనే ఈ బటన్ జనరేట్ అయింది. సో ఈ ఎఫెక్ట్ చూసారా, నేను దీన్ని హోవర్ చేసేటప్పటికి కొంచెం బ్లర్ అవుతుంది, బ్యాక్ చేసేటప్పటికి బటన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం బటన్స్ అనే వాటిని డైనమిక్ గా మనం బూట్ స్ట్రాప్ లో క్రియేట్ చేయొచ్చు. సో ఈ బటన్ కి కావాలంటే మనం రెఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వాలి అన్న విషయాలు కూడా మనం రెఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ అబౌట్ buttons and styling of buttons in Bootstrap. Thank you.